ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేసి చూపించడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? అనిత. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది హుజురాబాద్. హుజూరాబాద్. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? స్పందన. స్పందన. నువ్వు ఎక్కడి నుంచి? హన్మకొండ. హనుమకొండ. మీ ఇద్దరికి ఏంటి పరిచయం? అత్త కూడా. అత్తా కోడళ్ళా? ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. నువ్వు మీ అత్తని తీసుకొచ్చావు, మరి ఆవిడతో పోటీ పడి వంటలు చేస్తావా? చేస్తాను. ఓకే సరే, ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఓకే. ఓకే, క్యాప్సికమ్ ఇవాల్చి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో క్యాప్సికమ్తో వచ్చా వంటలు? వచ్చాను. సో ఇద్దరు కూడా క్యాప్సికమ్తో చక్కగా టేస్టీగా ఏదైనా మంచి వెరైటీ చేసి చూపించేయాలన్నమాట. సో క్యాప్సికమ్తో మీకు వచ్చిన మంచి రుచికరమైన వంట ఏదో బాగా ఆలోచించేసి నాకు చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. సో క్యాప్సికమ్ అంటే కర్రీస్ అవి ఎక్కువ మనం చేస్తూ ఉంటాం కదా, కాంబినేషన్స్ అవి. అవునండి. ఏం చేస్తారు మీరు? క్యాప్సికమ్ పల్లి కుర్మా. క్యాప్సికమ్ పల్లి కుర్మా. సో స్పందన నువ్వు? గోబీ క్యాప్సికమ్ కర్రీ. గోబీ క్యాప్సికమ్ కర్రీ. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇద్దరులో మీరు చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి క్యాప్సికమ్ పల్లి కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ పల్లి కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అనిత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి పోపు దినుసులు. పోపు దినుసు. మీరు తెలుగేనా? తెలుగు. కొంచెం పచ్చిమిర్చి. ఓకే. కొంచెం ఆనియన్స్. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఈ దీనికి ముందు ఏమైనా పేస్ట్ అలాంటివి రెడీ చేసి పెట్టుకోవాలా మనము? చేసుకుని పెట్టుకున్నాం. మళ్ళీ కొంచెం పసుపు వేసుకుందాం. వేయండి. ఓకే. కొంచెం కరివేపాకు. కొంచెం క్యాప్సికమ్ ముక్కలు. సో పొడవుగా కట్ చేశారా మీరు? సో మొత్తం సరిపడా వేసేస్తున్నారా? ఇందులో కొంచెం కారం వేసుకుంది. వేసేయండి. సో ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశారు, ఇంకొద్దిగా కారం. కొంచెం కొంచెం ధనియాల పొడి. 5 నిమిషాలు మూత పెట్టి ఇందులో కావాల్సిన మసాలా వేస్తాం. సో ఏం మసాలా ఇది? పల్లీలు, నువ్వులు, కొంచెం కొబ్బరి మిక్సీ చేసి. సో మొత్తం అంటే వేయించేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. సో పల్లీలు, నువ్వులు, కొబ్బరి ముందు ఇవన్నీ వేయించేసుకొని ఈ పౌడర్ రెడీ చేసుకోవాలండి. మనం ఈ కుర్మాలోకి ఏంటంటే ఇది కొంచెం ఆ చిక్కదనం కోసం, టేస్ట్ కోసం ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే వేసేస్తారు అది కూడా. అనిత గారు మీరు వర్కింగా లేకపోతే హౌస్ వైఫా? హౌస్ వైఫే. ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? ఎప్పుడు అలాగే ఉంటారా? లేదు, ఇక్కడికి వచ్చామని కొంచెం సీరియస్నెస్ తెచ్చుకున్నారా? భయంగా ఉందా? ఎందుకండి భయం? ఫస్ట్ టైం అయితే వంట ఫస్ట్ టైం కాదు కదా, ఇక్కడ వంటేగా చేస్తున్నారు. ఏం కావాలి? వాటర్ ఏమైనా కావాలా? కొంచెం వాటర్ చూసుకోండి ఎంత కావాలో. చాలా
సో మీ వారేం చేస్తుంటారు అనిత గారు? బిజినెస్ హుజూరాబాద్లో. హుజరాబాద్. పేరేంటి? శ్రీనివాస్. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? పాప 8th క్లాస్, బాబు 3rd క్లాస్. 3rd క్లాస్. పేర్లేంటి? పాప పేరు జాహ్నవి, బాబు పేరు సాయి గణేష్. సాయి గణేష్. ఇంట్లో వాళ్ళని బాగా భయపెడుతుంటారా మీరు? ఏం లేదా? కొంచెం కట్ పోసి. సో కుర్మా కాబట్టి కొద్దిగా పెరుగుంటే బాగుంటుంది కదా, కొంచెం పుల్లటి పెరుగు. ఓకేనా? చాలు. సో జనరల్గా క్యాప్సికమ్తో ఎప్పుడు కొద్దిగా ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్ ట్రై చేస్తూ ఉంటారు కదా అందరూ. మీరు ఓన్లీ ఇలా పౌడర్ బేస్ తీసుకున్నారనమాట. చపాతీ లెక్క బాగుంటుందా? అన్నం లెక్క బాగుంటుంది. అంటే వైట్ రైస్లో బాగానే ఉంటుందా ఇది, లేకపోతే బిర్యానీ లాంటి వైట్ రైస్కి బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, మూత పెట్టేద్దామా? సో అన్నీ వేసేసారా? వేసి. సో ఇది కొంచెం మగ్గితే మనకి రెడీ అనమాట. ఓకే, చూద్దామా? చూద్దాం. మగ్గినట్టేనా? కొంచెం మసాలా వేసుకో. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకో. సో మనం కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే కొద్దిగా వాటర్ అది వేసుకొని ముందు దించేసుకోవచ్చేమో కదా. కర్డ్. ఓకే, కొత్తిమీర. క్యాప్సికమ్ పన్నీర్ కుర్మా రెడీ. ఓకే ఓకే అండి, క్యాప్సికమ్ పల్లీ కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ పల్లీ కుర్మా తయారు చేసే విధానం: వేరుశనగ పలుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, నువ్వులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పెరుగు వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యాప్సికమ్ పల్లీ కుర్మా రెడీ.